ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇక ప్రస్తుతమైతే మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో మాళవిక మోహన్తో పాటు నీతి అగర్వాల్, రిద్ది కుమార్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సంజయ్ దత్, మురళీ శర్మ, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రభాస్ ఫస్ట్ లుక్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక రీసెంట్ గా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో ప్రభాస్ వింటేజ్ లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక ప్రభాస్ కామెడీ, రొమాంటిక్ ట్రాక్, హీరోయిన్ల గ్లామర్ ఈ మూవీకి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇక విఎఫ్ఎక్స్, బీజిఎం అదిరిపోగా కెమెరా వర్క్ మాత్రం పీపుల్స్ మీడియా గ్రాండియర్ ను చూపించారు. ఇక దీంతో మూవీపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతమైతే ఈ మూవీ టీజర్ మిలియన్ల వ్యూస్ తో ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ క్రమంలోనే రాజాసాబ్ సినిమా స్టోరీపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇక ఒక్కొక్కరు ఒక్కో రీతిలో తమ వర్షన్ పోస్ట్ చేస్తుండగా ఇక ఓ నెటిజన్ అయితే ఏకంగా రాజాసాబ్ స్టోరీ ఇదేనంటూ మొత్తంగా కథ చెప్పేశాడు. ఇక దీంతో అందుకు సంబంధించిన పోస్ట్ ఫుల్ వైరల్గా మారుతోంది. ఇక ఆ స్టోరీ ఏమిటంటే, హీరో ప్రభాస్ ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండగా తాను ఓ కోటకి వారసుడని తెలుస్తుంది. అప్పటికే ఒక హీరోయిన్తో లవ్లో ఉండగా కోటలోకి వెళ్ళిన తర్వాత నిధుల కోసం వచ్చిన మరో హీరోయిన్ కలుస్తుంది. అలానే కోట దగ్గర జమీందార్ల వారసురాలిగా మరో హీరోయిన్ సైతం ఎంట్రీ ఇస్తుంది. ఇక ఆ తర్వాత వారంతా కోటలోకి వెళ్ళిన తర్వాత తన తాత గురించి తెలుసుకొని ప్రభాస్ బాధపడుతూ ఉంటాడు. ఇక ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ తాత అయిన రాజాసాబ్ కి సంజయ్ దత్ నమ్మించి చంపేసి ఆ ఆస్తినంతా తానే అనుభవించాలన్న కోరికతో క్షుద్ర పూజలు చేయించి చచ్చిపోతాడు. ఇక పగా ప్రతీకారంతో రాజాసాబ్ ఆ కోటలోనే దయ్యమై తిరుగుతూ ఉంటాడు. ఇక చివరికి క్లైమాక్స్ ఫైట్ లో సంజయ్ దత్ దెబ్బకి ప్రభాస్ పడిపోతే రాజాసాబ్ తాత అతడి శరీరంలోకి ప్రవేశించి విలన్ని అంతమొందిస్తాడంటూ చెప్పుకొని వచ్చాడు ఓ నెటిజన్. సో దీన్ని బట్టి చూస్తుంటే టీజర్ కి దగ్గర పోలికలో ఈ కథ ఉంది అని తెలుస్తోంది. సో చూడాలి మరి ఈ నెటిజన్ చెప్పినట్టు కథ ఇలాగే ఉంటుందా లేదా వేరే ఏదైనా ఉంటుందా అని.